పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. జీవన మకరందం నీవే, తీయని సంగీతం నీవే. తరతరములలో నీవే, నిత్య సంకల్ప సారథి నీవే. జగముల నేలే రాజా, నా ప్రేమకు హేతు నీవే. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. జీవన మకరందం నీవే, తీయని సంగీతం నీవే. విశ్వాసోడయాత్ర కొనసాగుతున్నది. నా విశ్వాసోడయాత్ర కొనసాగుతున్నది. కొనసాగించే యేసు నాకు తోడున్నగా. కొనసాగించే యేసు నాకు తోడున్నగా. తుఫానులైనా వెలుగాలులైనా, తుఫానులైనా వెలుగాలులైనా ఆపలేవు నా యాత్రను. ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుతున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుతున్నది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు వందనములు తెలియజేస్తా ఉంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. రండి, మరొక శ్రేష్టమైన ఉపవాస ప్రార్థనలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. ఈ ఉపవాస ప్రార్థనను మనము ప్రార్థన ద్వారానే ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవ, సర్వాధికారి, గొప్ప దేవుడా, మాట్లాడే మా దైవమా, ప్రార్థనలో ఆలకించువాడా, కెరూబుల మధ్య సెరుబుల మధ్య ఆశ్రడమైన మా గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, మాటతో సమస్తము చేయగలిగిన గొప్ప దేవుడు నైనా నీకు స్తోత్రాలు.
ఇదిగో ఇంతకాలం మీరు మాకు తోడుగా ఉండి, ఇన్ని రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభువా మీరు మా పక్షముగా ఉండి, ప్రతి కీడు నుండి మీరు మమ్మల్ని తప్పించిన విధానం కొరకు మీకు స్తోత్రాలు. మరొక తరుణం నీ సన్నిధిలో నీ ప్రభువా నీ బిడ్డలముగా నీ రక్తం ద్వారా విమోచించబడిన ప్రజలముగా నీ సన్నిధిలో మేము చేరి రావడానికి మీరు మా ఎడల చూపిన మహత్తరమైన కృపకై స్తోత్రాలు. చేరి వచ్చిన బిడ్డలందరినీ కృపలు జ్ఞాపకపరుచుకోనండి. ఆయా ప్రాంతాల నుండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలు నీ కృపలు జ్ఞాపకపరుచుకోండి. బిడ్డల అక్కర్లు, బిడ్డల అవసరతలు నీకు తెలుసు నాయనా. మేము అడగక మునిపే మాకు అక్కరగా ఉన్నవేవో వాటన్నిటిని కూడా ప్రభు మీరు అనుగ్రహించగలిగిన దేవుడు అయినావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. తల్లి విరిచిన, తండ్రి మరచిన, విడువని ఎడబాయిన దేవా నీకు స్తోత్రాలు తెలియజేస్తూ చేరి వచ్చిన బిడ్డలందరినీ ఎన్నో భారాలు, ప్రయాసాలు, కష్టాలు, దుఃఖాలు, వేదన, చెప్పుకోలేని సమస్యలు, ఒంటరితనం, వీటన్నిటిలో బిడ్డలు నీ సన్నిధిలో చేరి వచ్చారు ప్రభు. నీ వాక్యం ద్వారా బిడ్డలు బలపరచండి. నీ మాటలు ప్రకటించబడుతూ ఉంటుండగానే వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగినట్లుగా మీరు చేయమని ప్రార్థిస్తుంటున్నాం. అవునయ్యా, నీ సన్నిధిలో ఉన్న వారిని ఎన్నడూ త్రోసివేసే దేవుడవు కాదు. నా యుద్ధకు వచ్చే వారిని ఎంత మాత్రమును త్రోసివేయని చెప్పావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. చేరి వచ్చిన బిడ్డలందరినీ నీ కృపలో జ్ఞాపకపరుచుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరిని నీ కృపలో జ్ఞాపకపరుచుకోండి. వారి అక్కర్లు, వారి అవసరతలు మీరు తీర్చండి, వారిని మీరు బలపరచండి, విశ్వాసంలో మీరు స్థిరులుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ ఈ చివరి రోజులలో మేము ఉంటుండగా నాయన భక్తిలో ఎక్కడ బిడ్డలు రాజీ పడకుండా రోషం కలిగి, పౌరుషం కలిగి నీ కొరకు ప్రభా భక్తిలో తండ్రి ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ నీ కొరకు సాక్షులుగా నిలబడే కృపను, భాగ్యమును ప్రసాదించమని ప్రత్యేకమైన సమయంలో ప్రభా బిడ్డలందరినీ మరొకసారి చేతికి అప్పగించుకుంటున్నాం. ఈ రాత్రి కూడా ప్రభా మాతో మాట్లాడండి, ఇది ఆస్తిని మరుగుపరచండి. నాకు మాకు కావలసిన నీ జీవముగల మాటలు వినిపింపచేయమని ప్రతి హృదయాన్ని మీరు కదిలించండి. నీ వాక్యం ద్వారా సంధించండి, బలపరిచి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పెద్దగా చెప్దామండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించిన గాక. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చుందాం రండి. ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని మనం వినడానికి మనం ప్రయత్నం చేయడము. దానికంటే ముందు నేను మీకు పరిచయం జ్ఞాపకం చేస్తాను. ప్రతిరోజు ఈ భూమి మీద మనం జీవిస్తున్నాము అన్నప్పుడు ప్రపంచ చరిత్రలో అన్ని దేశాల వంతు ఒకవైపు ఉంటున్నప్పుడు యెరూషలేము, ఇజ్రాయేలు దేశం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకు ఇస్రాయేలు దేశం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది అంటే, ఇస్రాయేలు దేశం నిజంగా దేవుడు పుట్టిన దేశం. రెండవది దేవుని పట్టణం. అది ఇజ్రాయేలు, యెరూషలేము ఇదంతా కూడా దేవుని బిడ్డారా. ఈ యెరూషలేము అనేది దేవుని పట్టణం. బైబిల్లో ఒక మాట మీకు చదివి మనం ముందుకు వెళ్దాం. 122వ కీర్తన చూద్దాం ఒకసారి. రండి ఆ భాగాన్ని చదివి ముందుకు వెళ్దాము. మీరందరూ బైబిల్ తీసుకొచ్చుకున్నారు కదా. 122వ కీర్తన నేను 6వ వాక్యం మాత్రమే చదువుతున్నాను. మీ భాగాన్ని దయతో చూడాలని నేను మనవి చేస్తున్నాను. 122వ కీర్తన 6వ వాక్యం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. విన్నారా ఈ మాటలు? యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? యెరూషలేము ఇది దేవుని పట్టణం. 46వ కీర్తన 4-5 వాక్యాలు మనం చూడగలిగితే, ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు గనుక దానికి చలనము లేదు. ఆ పట్టణానికి అరుణోదయమున దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ప్రపంచ దేశములలో ఉన్న ప్రజలందరి ఒక వంతైతే ఇజ్రాయేలు దేశంలో ఉన్న ప్రజలకు ఉన్న భద్రత చాలా గొప్పది. ఎందుకంటే ఆ పట్టణంకు దేవుని వాగ్దానం ఉంది. ఆ పట్టణం దేవుని పట్టణం. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయబోతున్నాడు. వింటున్నారు, గమనించారా? కాబట్టి ఆ పట్టణానికి ఉన్న ప్రత్యేకత, యెరూషలేము పట్టణముకున్న ప్రత్యేకత ఏంటంటే దేవాలయం. అద్భుతమైన కట్టడ. అది ఎవరు కట్టారు? రాజైన సొలొమోను కాలంలో కట్టబడింది. అసలు ఎంత వైభవంగా కట్టబడింది! ఈ భూమి మీద దేవునికి ఒక మందిరం రాజైన సొలొమోను ద్వారా మొట్టమొదటిగా కట్టబడింది. కానీ అది ఇప్పుడు లేదు. విచారం ఏంటో తెలుసా? ఆ మందిరం కూల్చివేయబడింది. ఆ మందిరం మరి ముఖ్యంగా చాలా, ఆ మందిరానికి శ్రమలు వచ్చాయి, యుద్ధాలే వచ్చేసాయి. అందరూ మిగతా వారు ఆ మందిరాన్ని ఆక్రమించేసుకున్నారు.
ఇప్పుడు ఆ చరిత్రలోనికి నేను వెళ్ళట్లేదు, కానీ ఆ మందిరం యొక్క విశిష్టత ఈ రాత్రికాలం మీ దృష్టికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. యెరూషలేము యొక్క మందిర విశిష్టత, యెరూషలేము యొక్క ప్రాకారాలు, లేక యెరూషలేముకు 12 గుమ్మాలు ఉంటాయి. తెలుసా మీకు? ఈ 12 గుమ్మాలు ఈనాడు మన ఆధ్యాత్మిక జీవితంలో చాలా ఇందులో నుండి గొప్ప విషయాలు మనం నేర్చుకోవచ్చు. వింటున్నారా? కాబట్టి యెరూషలేము యొక్క విశిష్టత, ఆ పట్టణము ప్రాకారములు కలిగిన పట్టణం. యెరూషలేము పట్టణానికి ప్రాకారం ఉంది. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆ పట్టణం అన్ని పట్టణాల వలె కాదు. ఆ పట్టణానికి చుట్టూ ప్రాకారం ఉంది. ఆ పట్టణ ప్రాకారములలో ఇదిగో కావలి వారిని దేవుడు పెట్టాడు. యెషయా గ్రంథం మీరు 62వ అధ్యాయం 6వ వాక్యం మీరు చూడగలిగితే, ఆ పట్టణ ప్రాకారముల మీద దేవుడు ఆ పట్టణాన్ని కాపాడడానికి కావలి వారిని ఉంచాడు. బాగా ఎంత అద్భుతం కదా, ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ యెరూషలేము అన్నప్పుడు ఈ యెరూషలేముకున్న ప్రత్యేకత, విశిష్టత ఏమిటంటే, ఈ యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉంది. ఈ యెరూషలేము ప్రాకారాలకు 12 గుమ్మాలు ఉన్నాయి. చెప్పండి, 12 గుమ్మాలు ఉన్నాయి. 12 గేట్స్. ఈ 12 గుమ్మాలు నేను మీకు మొదటిగా చెప్పాను. సొలొమోను రాజైన సొలొమోను కాలంలో యెరూషలేము దేవాలయం కట్టబడిన తర్వాత చాలా మంది రాజులు దాని మీద దండెత్తి వచ్చేసారు. దాన్ని ఆ దేవాలయం నిర్మూలన చేశారు. అగ్ని చేత ఆ ప్రాకారాలన్నీ కూడా కాల్చేశారు. అలాంటి సమయంలో ఒక వ్యక్తి, ఆయన పేరు నెహెమ్యా. గమనించండి ఒకసారి, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము చూడండి, 17-18 వచనాలు నేను మీ క్షేమం కొరకు చదువుతున్నాను. ఒకసారి మీ భాగాన్ని స్పష్టంగా చూడాలని మనవి చేస్తున్నాను. ఒక అద్భుతమైన ప్రార్థన. పేజ్ నంబర్ 402, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 17-18 వచనాలు. అయితే వారిలో నేనిట్లంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణా హస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిది. అండర్లైన్ చేసి స్టార్ మార్క్ వేసి మీ నోట్స్ లో రాసుకోండి. ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిది. ప్రైజ్ ది లార్డ్. ఏ మంచి కార్యం? యెరూషలేము ప్రాకారాలు అగ్నిచేత కాల్చబడిన సమయంలో ఆ మాటలు విని నెహెమ్యా అంటున్నాడు, ఇదిగో ప్రజల దగ్గర మాట్లాడాడు, వాటి గురించి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. అయితే ప్రజలందరూ కూడా దాదాపు 42 రకాలైన ప్రజలు, వాళ్ళకు అన్న మాట ఏంటో తెలుసా? ఇదిగో ఈ యెరూషలేము ప్రాకారములను మనము కట్టడానికి, ఈ మంచి కార్యము చేయుటకు బలం తెచ్చుకుందాం. దేవుని బిడ్డ, ఎక్కడి నుండి నువ్వు ఈ మాటలు వింటున్నావో, దేవుని మందిర పని, దేవుని సంఘం, దేవుని పరిచర్య, దేవుని ఇంటి పని కొరకు, మరి ముఖ్యంగా ఈ లోకంలో ఏదైనా మంచి పని ఉందా చెప్పండి? ఈ లోకంలో ఏదైనా మంచి వార్త ఉందా? ఇలాగ మీకు చెప్తాను, వినండి. లోకంలో ఉన్నవన్నీ చెడ్డ వార్తలు. సువార్త ఒక్కటే మన జీవితాన్ని బ్రతికించగలుగుతుంది, నిత్యత్వంలోనికి తీసుకెళ్తుంది. సువార్త. వింటున్నారా? ఈ లోకంలో యేసు క్రీస్తు మన కొరకు మరణించుట, అది మనకు సువార్త. మన పాపాలు ఆయన మీద వేసుకుని, మన శాపాలు ఆయన తీసేసి, మనము పొందవలసిన శిక్ష ఆయన పొందుకొని, ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయబడి, గాయపరచబడి, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన మరణ, భూస్థాపితం, తిరిగి లేచుట, ఇవన్నీ కూడా సువార్త. ఎందుకు తెలుసా? నిలువరమైన పట్టణములో, నిత్య రాజ్యంలో నీవు నేను ఉండాలని ప్రభువు మన కొరకు చేసిన అద్భుతమైన త్యాగం అని చెప్పాలి.
ఇదే సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు మన కొరకు మరణించుట, సమాధి చేయబడుట, తిరిగి లేచుట. ఇంతకంటే గొప్ప సువార్త లేదు. లోకంలో అన్ని దుర్వార్తలే, అన్ని స్వార్థమైన వార్తలే. కానీ సువార్త ఒక వ్యక్తి జీవితంలో అది శక్తివంతముగా పనిచేస్తూ ఉంటుంది. సువార్త మరణము నుండి ఒక వ్యక్తిని జీవంలోనికి నడిపిస్తుంది. సువార్త నరకములో నుండి నిత్యత్వంలోనికి తీసుకువెళ్తుంది. జాగ్రత్తగా వినండి. ఎట్ ద సేమ్ టైం ఈ లోకంలో ఏదైనా మంచి పని ఉందంటే ఏది మంచి పని లేదు. వింటున్నారా? ఒకవేళ ఏదైనా మనము చేయగలిగినామంటే గమనించండి, ఇక్కడ ఈ ప్రజలు అంటున్న మాటలు ఏంటో తెలుసా? ఈ మంచి కార్యము చేయడానికి, మంచి కార్యం ఏది? మంచి కార్యం దేవుని ఇంటి పని మంచి కార్యం, దేవుని సంఘ పని మంచి కార్యం, దేవుడు కోరుకున్న పని. అందుకే మీకు ప్రారంభంలో జ్ఞాపకం చేశాను, యెరూషలేమా యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేము ప్రాకారములు పాడైపోయినప్పుడు యెరూషలేము ప్రాకారములను తిరిగి నిర్మించడానికి, ఈ మంచి కార్యము చేయడానికి వారందరిలో కూడా ఏక మనసు వచ్చేసింది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం సంఘముగా క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడిన మనం ఈ మంచి కార్యం చేయుటకు పూనుకున్నాను. వింటున్నారా? ఈ మాటలు గమనిస్తున్నారా దేవుని బిడ్డలారా? ఈ రాత్రి కాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? వారు తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయము, వారి నిర్ణయంలో ఈ మంచి కార్యము చేయుటకు, చూడండి, వారందరూ ఏక మనసు వచ్చింది. దానికంటే ముందు ఇంకొక మాట మీకు చూపిస్తాను రండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నాను. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పి, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. విన్నారా ఈ మాట? నెహెమ్యా ఈ ప్రాకారము, దేవుని మందిర ప్రాకారముల కొరకు, అవి అగ్ని చేత కాల్చబడినవి, మందిరము పడద్రోయబడినది, ఈ సంగతి విన్నప్పుడు ఒక్క మాట వెంటనే ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసింది నెహెమ్యాకి. ఆ ఇన్ఫర్మేషన్ ఇంటర్సెషన్ ప్రేయర్ గా కన్వర్ట్ చేసేసుకున్నాడు. ఒక వార్త వినబడింది. ఈనాడు మీకు వినబడుతున్న వార్తలు, మనకు వినబడుతున్న వార్తలు, అది దుర్వార్త. చూడండి, మంచి వార్త కాదు. ప్రాకారాలు కాల్చివేయబడ్డాయి. ఇలాంటి పరిస్థితులలో నెహెమ్యా చేసిన ఒక అద్భుతమైన పని ఏంటో తెలుసా? ఉపవాస ప్రార్థన. ఆకాశమందలి దేవుడు వైపు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో వినబడుతున్న దుర్వార్తలు, చెడు వార్తలు, గాయపరచబడే వార్తలు, పరిస్థితులు చేదాటిపోయినప్పుడు మనం వినే వార్తలు విన్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నెహెమ్యా ఇంటర్సెసర్ ప్రేయర్స్ గా మార్చేసుకున్నాడు. వింటున్నారా? విన్నపాలు విజ్ఞాపనలు మారిపోయాయి. విన్నపాలు వినే దేవునికి ఈ మాటలు అప్పగించేశాడు నెహెమ్యా. వెంటనే కూర్చుండి ఏడ్చి ఒక మాట అన్నాడు, ఆకాశమందలి దేవుని ఎదుట ఉపవాసం ఉండి విజ్ఞాపన చేశాడు. ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉన్న ఆంతర్యం తెలుసు దేవుని బిడ్డలారా. గొప్ప విడుదల. తిరిగి ఏ విధముగా యెరూషలేము ప్రాకారాలు తిరిగి కట్టడానికి నెహెమ్యాను దేవుడు బలపరిచి వాడుకున్నాడు. ఈనాడు ఒక్కరు కావాలి దేవునికి. వింటున్నారా? బలం తెచ్చుకోవాలి ఈ మంచి కార్యం చేయడానికి. ఈ మాటలు వింటున్నా నీవు దేవుని మందిర పని, ఈ మంచి కార్యము చేయడానికి ఒకసారి అడుగు దేవుని సన్నిధిలో. బలం తెచ్చుకో. అపోస్తలుడైన పౌలు అంటాడు, నన్ను బలపరుచు అని యందే నేను సమస్తం చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. ఎస్, బలపరిచే దేవుడు ఉన్నాడు ఆయన. అందుకే నెహెమ్యా చేసిన పని ఏంటంటే, ఇన్ఫర్మేషన్ విన్నప్పుడు దేవుని సన్నిధిలో ఏడ్చాడు, దేవుని సన్నిధిలో అంగలార్చాడు, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. ఆ మాటలు చూడండి, నేను ఏడ్చి
కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. నేను ఒక మాట చెప్పనా, నేను దేవునికి ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభిస్తానో ఈ పనిని దేవుడు నా పక్షముగా ఎవరినైనా వాడుకోగల సమర్థుడు. నీవు ప్రార్థన చేసినప్పుడు, ఇలా చెప్తాను వినండి మీకు అర్థమయ్యే భాషలో, నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎవరినైనా వాడుకోగలిగిన సమర్థుడు. ఈ మంచి కార్యం కొరకు పరిస్థితులు ఎలా ఉన్నా ఎన్నడూ దేవుని బిడ్డలారా అటు ఇటు తొలగొద్దు. దేవుని సన్నిధిలో ఉండండి. అన్నింటికీ శ్రేష్టమైనది, బలమైనది, శక్తివంతమైనది ఉపవాస ప్రార్థనే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ నెహెమ్యా ఈ ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మనుషులను కదిలించడం ప్రారంభించాడు. దాదాపు 42 రకాలైన జాతులు, అందులో మనం చూస్తాం యాజకులు ఉన్నారు, లేవీయులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, గేట్ కీపర్స్ ఉన్నారు, వింటున్నారా, ఫార్మర్స్ ఉన్నారు, మర్చెంట్స్ ఉన్నారు, ఇంకా రకరకాల ప్రజలు ఉన్నారు. వీళ్ళందరిలో దేవుడు ఏక మనసును కలుగజేస్తాడు. దేవుని పని కొరకు, మందిర పని కొరకు, ఇదిగో యెరూషలేము యొక్క 12 గుమ్మములు తిరిగి కట్టడానికి వారు పూనుకున్నారు. ఇది మంచి కార్యం. దేవుని మందిర పని కొరకు నువ్వు ఎప్పుడైతే పూనుకుంటావో దేవుడు నీ పట్ల పనిచేస్తాడు, బలమిస్తాడు, దేవుడు నీ కుటుంబాన్ని నిలబెడతాడు. అద్భుతమైన విషయం కదా ఇక్కడ. ఈ 12 గుమ్మాలు, యెరూషలేము యొక్క 12 గుమ్మాలు, వీటి ద్వారా ఆత్మీయ పాఠాలు ఈ రాత్రికాలం మనం కొన్ని నేర్చుకొని దేవుని సహాయం కొరకు మనం కూడా అనేకమైన విషయాల ద్వారా మనం సంధించబడి వాక్యం ద్వారా మన జీవితాన్ని ఒక్కసారి ఆత్మీయంగా కట్టుకోవడానికి ప్రయత్నం చేద్దామా? చూడండి, మీరు అనుకోవచ్చు, అయ్యా ఈ 12 గుమ్మాల గురించి తెలుసుకుంటే నాకేం పని? యాక్చువల్గా ఇది ఈ 12 గుమ్మాలకున్న ఒక గొప్ప విశిష్టత. మీకు ప్రారంభంలో చెప్పిన యెరూషలేము అంటేనే గొప్ప విశిష్టత, వైభవం. ఈ 12 గుమ్మాలు ఎవ్రీడే యాక్టివిటీస్ కి, అంటే ఆ యెరూషలేములో ఉన్న ప్రజల ప్రతిదినం వారి డే టు డే లైఫ్ లో ప్రతిదినం వారి ప్రతిరోజు కార్యకలాపాలకు ఈ 12 గుమ్మాలు ఉపయోగపడతాయి. ఎట్ ద సేమ్ టైం మన ఆధ్యాత్మిక స్థితికి ఈ 12 గుమ్మాలు సాదృశ్యంగా ఉన్నాయి, సింబాలికల్ గా ఉన్నాయి. వింటున్నారా? ఈ 12 గుమ్మాలు మన ఆత్మీయమైన ఆధ్యాత్మిక స్థితికి సాదృశ్యంగా ఉన్నాయి. ఒక్కొక్క గుమ్మం వీరు చేసిన పని గమనించండి. ఈ మంచి కార్యం చేయడానికి ఎప్పుడైతే నెహెమ్యా ప్రార్థించాడో దాదాపు 42 రకాల ప్రజలను, యాజకులను, లేవీయులను, మర్చెంట్స్ ను, గేట్ కీపర్స్ ను, మిగతా చాలా మంది ప్రజలను దేవుడు ఏక మనసు కలిగేటట్లు చేశారు. వీళ్ళందరూ కూడా ఆ మందిర పని కొరకు బలం తెచ్చుకొని ముందుకెళ్లారు. వాళ్ళు చేసిన మొట్టమొదటి పని, ఇప్పుడు రండి, అదే 3వ అధ్యాయం. వాళ్ళు బాగు చేసిన మొట్టమొదటి గేట్, 3వ అధ్యాయం చూడండి, నేను చదువుతున్నాను. ప్రధాన యాజకుడైన, మొదటి వచనం, ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. ఇక్కడ ఆపిస్తున్నా నేను. మొట్టమొదటిగా యెరూషలేము ప్రాకారములు పడద్రోయబడిన తర్వాత యెరూషలేము 12 గుమ్మాలను వాళ్ళు తిరిగి నిర్మించే పనిలో వారు మొట్టమొదటిగా నిలవబెట్టిన గుమ్మం, బాగు చేసిన గుమ్మం, ప్రతిష్ఠించిన గుమ్మం ఏంటంటే అది గొర్రెల గుమ్మం. అందరు చెప్పండి కొంచెం పెద్దగా. షీప్ గేట్ అంటారు గొర్రెల గుమ్మం. ఈ గొర్రెల గుమ్మం దేనికి సాదృశ్యం? ఈ గొర్రెల గుమ్మం యేసు క్రీస్తుకు సూచనగా ఉండింది. మీకు అర్థమవుతుందా? అంటే దాని అర్థం ఏమిటంటే, మీకు ప్రారంభంలో చెప్పాను, ఈ యెరూషలేములో ఉన్న ప్రజలు ఈ గుమ్మం నుండి బయటికి వెళ్ళిపోతే గొర్రెల సంత, గొర్రెల మార్కెట్ వచ్చేస్తుంది. గొర్రెలు ఈ గుమ్మం నుండే తీసుకొస్తారు, ఈ గుమ్మం నుండే బయటికి వెళ్తారు. అందుకే వారి అనుదిన జీవితంలో, వారి ఎవ్రీడే లైఫ్ లో యాక్టివిటీస్, అంటే వారి అనుదిన జీవితంలో వారు చేసే కార్యకలాపాలకు అది సూచనగా ఉండింది. మన ఆధ్యాత్మిక స్థితికి కూడా అది ఒక సూచనగా ఉంది దేవుని బిడ్డలారా. అంటే ఈ గొర్రెల గుమ్మం నుండి మనుషులు ఇక్కడ నుండి బయటికి వెళ్తే గొర్రెలు వచ్చేస్తాయి, గొర్రెల సంత వస్తుంది.
వింటున్నారా? ఈ గొర్రెల గుమ్మం దేనికి సాదృశ్యం? ఈ గొర్రెల గుమ్మం యేసు క్రీస్తుకు సాదృశ్యం. యోహాను సువార్త 1:29 మనం చూడగలిగినట్లయితే యోహాను అంటాడు, ఇదిగో యేసు క్రీస్తును ఉద్దేశించి, ఇతడు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. విన్నారా? ఎవరండి ఆయన? ఈ గొర్రెల గుమ్మం మనకేం నేర్పిస్తుంది? ఈ లోక పాపమును మోసుకొని పోవడానికి గొర్రె పిల్లగా ఆయన మొట్టమొదటిసారి ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు? రక్షణను తీసుకొచ్చాడు. ప్రతి మానవుణ్ణి రక్షించడానికి, నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అంటే ఈ మొట్టమొదటి గుమ్మం మనకేం నేర్పిస్తుందంటే, ఇది ఈ గొర్రెల గుమ్మం రక్షణకు సాదృశ్యమైనది. వింటున్నారా? ఫస్ట్ విశ్వాస జీవితంలో దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితం రక్షణతోనే ప్రారంభం అవ్వాలి. ఆమేన్ చెప్పండి. ఒక విశ్వాసి జీవితంలో మొట్టమొదటి మెట్టు రక్షణే. ఇక దానికి సంబంధించింది ఏం లేదండి. కాబట్టి ఈ గొర్రెల గుమ్మం ఇది రక్షణకు సాదృశ్యమైనది. ఈ గొర్రెల గుమ్మం ఇది రక్షణకు సాదృశ్యమైనది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. వింటున్నారా? కాబట్టి విశ్వాస జీవితంలో రక్షణతోనే ప్రారంభం అవ్వాలి. మీకు ఒక డౌట్ రావచ్చు, రక్షణతోనే ప్రారంభం కావాలా? మరి రక్షణ లేకపోతే ఎలాగా? మీకు ఒక మాట చెప్పనా? అయ్యా, నేను క్రైస్తవ కుటుంబాలలో పుట్టాను, నేను కూడా రక్షించబడాలా? అందరూ రక్షించబడాలి. దాంట్లో అనుమానం ఏం లేదు. కుల, మత, ప్రాంత, జాతి, వర్గ భేదాలు ఏం లేవు. నువ్వు నమ్మి రక్షించబడాలి. యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని ఆయన నీ పాపముల కొరకు మరణించాడు అన్న సత్యాన్ని, సంగతిని, సువార్తను నమ్మి నువ్వు రక్షించబడాలి. ప్రతి ఒక్కరికి అదే విధి. అది తప్పక వేరే ఆప్షన్ లేదు దేవుని బిడ్డలారా. కాబట్టి విశ్వాస జీవితం రక్షణతోనే ప్రారంభం కావాలి. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, నేను క్రైస్తవుల కుటుంబాల్లో పుట్టానయ్యా. అవును, క్రైస్తవుడు మంచిదే. నేను చెప్పనా, క్రైస్తవ కుటుంబములు పుట్టిన వారందరూ కూడా క్రైస్తవులు కారు. వింటున్నారా? క్రైస్తవులు ఎవరు ఉండరు. క్రైస్తవ కుటుంబములో పుట్టినంత మాత్రమన నువ్వు క్రైస్తవుడు అవ్వవు. క్రీస్తును అంగీకరించినప్పుడే, సువార్తను నమ్మి యేసు క్రీస్తును నువ్వు స్వంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆయన బిడ్డగా నువ్వు ఆయన ముద్రించుకుంటాడు. మీకు ఒక విషయం చెప్పనా? దేవునికి మీరు గమనించండి, చాలాసార్లు ఈనాడు పేర్లు మనం పుట్టినప్పుడు, ఇక మన క్రైస్తవ కుటుంబాలలో ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. పుట్టినప్పుడే ఒక మంచి పేరు, పాస్టర్ గారు మంచి పేరు సెలెక్ట్ చేయండి. చూడండి, మంచి పేరు. ఏం పేరు కావాలా? పేరు మాత్రం మంచి పేరు. క్రైస్తవుడు మంచిదే, కాదని చెప్పట్లా. ఒక ఆయన పేరు క్రిస్టోఫర్. పేరులో క్రీస్తున్నాడు. క్రైస్ట్ పేరులో క్రైస్ట్, క్రిస్టోఫర్లో క్రీస్తున్నాడు, కానీ బ్రతుకులో క్రీస్తు లేడు. క్రిస్టోఫర్ రక్షించబడ్డా? లేదు లేదు లేదు. పేరులో మాత్రమే క్రీస్తు, బ్రతుకులో క్రీస్తు లేడు. మీకు ఒక మాట చెప్తాను వినండి. గాడ్ డోంట్ హ్యావ్ గ్రాండ్ చిల్డ్రన్స్. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రం నువ్వు క్రైస్తవుడు కాదు. దేవునికి మనవలు మనవరాళ్లతో అక్కర్లేదు. ఈ ఓన్లీ హ్యావ్ సన్స్ అండ్ డాటర్స్. ఆయనకు కుమారులు కుమార్తెలు మాత్రమే కావాలి. గాడ్ డోంట్ హ్యావ్ గ్రాండ్ చిల్డ్రన్స్. దేవుని బిడ్డలారా, దేవునికి మనవలు మనవరాళ్ళు అక్కర్లా. నువ్వు దేవుణ్ణి సొంత రక్షకుడి అంగీకరిస్తే, తండ్రిగా నువ్వు అంగీకరిస్తే, ఇదిగో తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసముంచు ప్రతి వారికి ఆయన పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. పిల్లలే కావాలి. గ్రాండ్ చిల్డ్రన్స్ కు దేవునికి గ్రాండ్ చిల్డ్రన్స్ అవసరంలా. ఈ రాత్రి కాలం ఈ మాటలు వింటున్న నీ జీవితంలో క్రైస్తవ కుటుంబములలో పుట్టి, ఒకవేళ పేరులో కూడా క్రైస్తు కనబడుతున్నా నీ జీవితంలో క్రైస్తు కనబడకపోతే, ఈ ప్రసంగం, ఈ మాటలు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇంకా రక్షణ లేక, ఇంకా మారు మనసు లేక, ఇంకా క్రీస్తును సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించకపోయి ఉంటే, ఇదిగో ఈ రాత్రి
ఈ మాటలు నీ కొరకే దేవుని బిడ్డ. వింటున్నారా? దేవునికి మనవలతో పని కాదు. దేవునికి కుమారులు కుమార్తెలు కావాలి. కేవలం కుమారులు. ఎలా అవుతారు కుమారులు? తను అంగీకరించినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, రక్షణను సువార్తను నమ్మి రక్షించబడినప్పుడు. కాబట్టి ఈ రాత్రికాలం మీకు గుర్తు చేసే మాట ఏమిటంటే, ఈ మంచి కార్యం చేయడానికి వారు పూనుకున్నారు. ఆ 12 గుమ్మాలలో వారు మొట్టమొదటి గుమ్మం, దాన్ని ఏమన్నారంటే గొర్రెల గుమ్మం. ఈ గుమ్మాన్ని బాగు చేసి ప్రతిష్ఠ చేశారు. ఈ గొర్రెల గుమ్మం దేనికి సాదృశ్యం అని నేర్చుకున్నాము? ఇది రక్షణకు సాదృశ్యమైనది. విశ్వాస జీవితంలో రక్షణతోనే ప్రారంభం అవ్వాలి. ఇది మొట్టమొదటి మీ దృష్టికి నేను తీసుకురావాల్సిన విషయం. కాబట్టి క్రైస్తవ కుటుంబాలలో పుట్టినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు కావు, క్రైస్తవురాలు కావు. ఇది మీరు దయతో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. మొట్టమొదటి సంగతి ఏం గుమ్మం? అది గొర్రెల గుమ్మం. మీరు అదే 3వ అధ్యాయం ఇక ముందుకు వెళ్దాం. 3వ వచనం మనం చూస్తే, మత్స్యపు గుమ్మమును కట్టిరి. ఏం కట్టారు? మత్స్యపు గుమ్మం అంటే ఫిష్ గేట్. విన్నారా? నేను మీకు ప్రారంభంలో చెప్పాను, ఈ గేట్ నుండి, ఈ గుమ్మం నుండి వెళ్తే ఫిష్లు కొనుక్కోవచ్చు. ఫిష్ మార్కెట్ ఉంటుంది అక్కడ. వింటున్నారా? అయితే ఇది మన ఆధ్యాత్మిక జీవితంలో దేనికి సాదృశ్యంగా ఉంది? రక్షించబడిన ఒక విశ్వాసి, గమనించండి, ఆత్మల సంపాదన చేయాలి, ఆత్మలను సంపాదించాలి. రక్షించబడిన నీవు దేవుని బిడ్డ, ఈ 2వ గుమ్మం మనకేం నేర్పిస్తుంది? దేనికి సాదృశ్యమైంది అంటే, నీవు ఆత్మలను సంపాదించడానికి దేవుని చేతిలో ఒక సాధనముగా ఉండాలి. ఆత్మలను సంపాదించాలి. రక్షించబడిన నీవు ఖాళీగా ఉండడానికి కాదు. రక్షణ ముందుకున్న నీవు నీ మట్టుకు నీవు రక్షించబడడం ఉండడం కొరకు కాదు. ఈ 2వది ఫిష్ గేట్ మనకేం నేర్పిస్తుందంటే, ఆత్మలను సంపాదించాలి. రెండొక మాట, మార్కు సువార్త 1వ అధ్యాయం, నేను 17వ వచనాన్ని మీ క్షేమం కొరకు చదువుతున్నాను. దయతో మీ భాగాన్ని చూడాలని మనవి చేస్తున్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ప్రభు చెప్పాడు, యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మను మనుష్యులను పట్టు జాలరులుగా చేసేదని వారితో చెప్పెను. విన్నారా? ఏమంటున్నాడు? మనుష్యులను పట్టే జాలరులు. మనుషులను పట్టాలి. ఎలా? ఆత్మలను సంపాదించాలి. నీ జీవితంలో దేవుడు చేసిన రక్షణ కార్యాలు, చీకటిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎలా రక్షించాడు, నువ్వు ఎలా మారు మనసు పొందుకున్నావు, నీ రక్షణ, నీ సాక్ష్యము అన్యజనుల మధ్య, మరి ముఖ్యముగా దేవుని ఎరగని ప్రజలను సంపాదించడానికి ఒక సాధనముగా నువ్వు నిలబడాలి. ఒక పరికరముగా నువ్వు నిలబడాలి. ఒక వస్తువుగా నీవు ఉండిపోవాలి. దేవుని చేతిలో ఒక సాధనం కావాలి. ఇంకొక మాట మీకు, అదే యెషయా గ్రంథం, మీకు ఆ సంగతి మీకు క్లియర్ గా చూపిస్తాను. 49వ అధ్యాయం, యెషయా గ్రంథము 49వ అధ్యాయము, నేను 6వ వాక్యాన్ని చదువుతున్నాను. దయతో మీ భాగాన్ని చూడండి. 6వ వాక్యం మాత్రమే. నేను 2వ భాగం, 6వ వాక్యంలో ఆఖరి భాగం. భూ దిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధన మగుటకై అన్యజనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను. విన్నారా? ప్రతి ఒక్కరిని, దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద రక్షణ సాధనగా నువ్వు మార్చబడాలి. ఆత్మలను సంపాదించాలి. వింటున్నారా? ఈ రాత్రి కాలం రక్షించబడిన నీవు అనేకులను రక్షణలోనికి నడిపించే ఒక సాధనముగా మారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారు దేని బిడ్డలారా? కాబట్టి ఈ 2వ గేట్, ఫిష్ గేట్ లేక ఈ మత్స్యపు గుమ్మం మనకి ఏం నేర్పిస్తుందంటే, ఆత్మలను సంపాదించాలి. ఆత్మలను సంపాదించాలి. ఎలాగా? నీ రక్షణ సాక్ష్యము ద్వారా. నీ జీవితంలో దేవుడు ఎలా కార్యం చేశాడు, ఎలా నువ్వు రక్షించబడ్డావు, నీ రక్షణ సాక్ష్యం అనేకులను ప్రభావితం చేసి ప్రభువు వైపుకు ఆకర్షించగలగాలి. అంత గొప్ప వ్యక్తిగా నీవు ఉండాలి. వింటున్నారా? మొట్టమొదటిగా గొర్రెల గుమ్మం, ఇది రక్షణకు సాదృశ్యం. 2వది మత్స్యపు గుమ్మం, ఫిష్ గేట్, ఇది ఆత్మల సంపాదన కొరకు. ఒట్టి చేతులతో యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి లేదు. ప్రభు అడుగుతాడు, రక్షించబడ్డావు, ఏం చేశావు అడుగుతాడు దేవుడు. ప్రభువా, నీ కొరకు ఇది ప్రయాసపడ్డాను ప్రభువా. ఒక్కరినైనా రక్షించావా?
ఈ రాత్రికాలం నేను అడుగుతాను దేవుని బిడ్డ, నువ్వు రక్షణ పొందుకున్న నీవు ఒక్కరినైనా ఇది నీకు సువర్ణ అవకాశం. దేవుడు నీకు ఈ మాటలు వినిపిస్తున్నాడంటే ఇక నుండి ఒక నిర్ణయం తీసుకో. ఒక్కరినైనా ప్రభు వైపుకు నడిపించు. ఈ రెండవ మత్స్యపు గేటు దేనికి సాదృశ్యం అంటే ఆత్మలను సంపాదించాలి. ఇక రండి, అదే 3వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 6వ వాక్యం చదువుతున్నాను. చూడండి, 3వ గేటు వాళ్ళు రిపేర్ చేశారు. వారు పాత గుమ్మమును బాగు చేయువారు. విన్నారా? పాత గుమ్మం. మొదటిది ఏం చూసాం? గొర్రెల గుమ్మం, ఇది రక్షణకు సాదృశ్యం. రెండేం చూసాం? మత్స్యపు గుమ్మం, ఫిష్ గేట్, దేనికి సాదృశ్యం? ఆత్మలను సంపాదించాలి. 3వది పాత గుమ్మం. వింటున్నారా? పురాతనమైన గుమ్మం. ఆలోచించండి, ఈ పాత గుమ్మం, ఓల్డ్ గేట్. ఒక మాట మీకు ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం నేను చూస్తున్నాను, మీరు ఒకసారి దయతో 16వ వచనాన్ని చదువుతున్నాను, దయతో మీ భాగాన్ని చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాం, చూడండి ఒకసారి. రండి, ఈ పాత గుమ్మం మనకేం నేర్పిస్తుందో. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. పేజ్ నెంబర్ 632, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వాక్యం. ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. విన్నారా? ఏ మార్గం? పురాతనమైన మార్గం. ఓల్డ్ గేట్ మనకి ఏం నేర్పిస్తుందంటే, ఈనాడు మంచి చెడు నీ ముందుంది, మేలు కీడు నీ ముందుంది. ఏది మంచి ఏది చెడు, ఈ పాత గుమ్మ మనకి ఏం నేర్పిస్తుందంటే, నీ జీవితంలో మేలైన మార్గము ఏదో అది తెలుసుకొని నువ్వు అందులో నడుచుకోవాలి. వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసు దేవుని బిడ్డలారా? ఈ కడవరి రోజులలోనంట జనులు హితబోధను సహింపక తమకు అనుకూలమైన బోధకులను ఏర్పరచుకొని కల్పనా కథల వైపు, పిట్ట కథల వైపు, వాక్యాన్ని పక్కన పెట్టి మనుషులు కథల వైపుకి అలవాటు పడ్డారు. అందుకే వాక్యం అర్థం కావట్లేదు ప్రజలకి. కథలకు, దేవుని బిడ్డలారా, ఈనాడు చూడండి, కల్పన కథల వైపుకు ఆకర్షించబడి, తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక మీరు 4వ అధ్యాయం 3-4 వచ్చిన తర్వాత మీరు చదవండి. దేవుని బిడ్డలారా, జనులు హితబోధను సహింపక, చూద్దాం ఆ మాట కూడా మరలా చదవండి అంటే మీరు వాయిదాలు వేస్తారేమో. చూద్దాం ఆ మాట కూడా చూడండి. 4వ అధ్యాయం తిమోతికి రాసిన చూడండి 2వ పత్రిక గమనించండి. దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయము నేను మీ క్షేమం కొరకు చదువుతున్నాను, 3-4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలిగిన వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును. వచ్చేసింది ఆల్రెడీ. ఈనాడు చూడండి, ఒక సేవకుడు దేవుని మాటను ప్రకటించడం కొరకు బదులు ఆ సేవకుడి గొప్పతనం చెప్తున్నాడు, ఆ సేవకుడికి కథను చెప్తున్నాడు. అసలు ఈనాడు చూడండి, తెలంగాణ అలాగనే ఉండింది, ఆంధ్రప్రదేశ్ అలాగనే ఉన్నది, భారతదేశ పరిస్థితి అలాగనే ఉంది, ప్రపంచ వ్యాప్తంగా ఈనాడు మనుషులు ఎలా అలవాటు పడిపోయినారంటే, వాక్యాన్ని సత్యాన్ని ఖండించి బుద్ధి చెప్పి సరి అయిన మార్గంలో నడిపించే వాక్యము కొరకు ఎవరు ఇష్టపడడంలా. వారి చెవులకు దురద చెవులు కలిగి కల్పన కథల వైపు, సత్యమునకు చెవినివ్వడంలే. దేవుని బిడ్డలారా, నీ బ్రతుకును మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ పాపపు స్థితిని విడిచిపెట్టు. అది మనుషులకు నచ్చట్లే. సువార్తను నమ్ము మనుషులకు నచ్చట్లే. ప్రాస్పరిటీ గాస్పెల్ మానవ లైఫ్లలో కల్పన కథలు, పిట్టె కథలు, రకరకాల ఇవే మనుషులకు ఇష్టమైపోతుంది. ఈ పాత గుమ్మం, మీకు మాట చెప్తున్నాను వినండి. నీ జీవితంలో ఏది మేలైనది, ఏది నీ జీవితాన్ని నిత్యత్వంలోకి నడిపిస్తుంది, ఏది నిలవరమైన పట్టణం వైపుకు నడిపిస్తుంది, సత్యవాక్యానికి సమయం లేదు. దేవుని పిల్లారా, పాత గుమ్మం మనకి నేర్పించే మాట ఏంటో తెలుసా? సత్యవాక్యముకు చెవినివ్వాలి. వింటున్నారా? ఒక మాట మీరు అదే తిమోతి పత్రికలో మీరు ఉన్నారు కాబట్టి ఒకసారి 2వ అధ్యాయం చూడండి, 15వ వచనాన్ని చదువుతున్నాను.
గమనించండి. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం నేను 15 వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్తగా ఉండము. ఏమన్నా పాస్టర్ అయిన తిమోతికి పౌలు మహాశయుడు రాస్తూ, ఇదిగో సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగా, అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పేవారు కావాలి. ఉన్న విషయాన్ని దేవుని మాటలు, ఈనాడు దేవుని మాటలు చెప్పడం కరువైపోతుంది. ఎందుకో తెలుసా? వాక్యంలో రాయబడింది, రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం తెలియజేస్తుంది, వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును గూర్చిన వార్త వినాలి. ఈనాడు ఎలాంటి వార్తలు వింటున్నారు చూడండి. విశ్వాసంలో స్థిరపరిచే మాటలు కాదు, అన్నీ కూడా అనవసరమైన మాటలు, అన్నీ కూడా ఉపయోగం లేని మాటలు. దేవునిని గణపరిచే మాటలు ఎక్కడ వినబడుతున్నాయి? దేవుని గొప్పతనమును వివరించే మాటలు మనకి ఎక్కడ వినబడుతున్నాయి? ఇదిగో నరకం ఉంది, పరలోకం ఉంది, నిత్యత్వం ఉంది, నిలవరమైన పట్టణం నీ కొరకు ఎదురు చూస్తుంది, ఈ లోకములో స్వస్థబుద్ధితోను భక్తితోను బ్రతకాలన్న మాటలు ఎక్కడ వినబడుతున్నాయి? దేవుని బిడ్డలారా గమనించండి. ఈ పాత గుమ్మం ఆలోచించండి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. నీ జీవితాన్ని ఒక్కసారి వెనుకకు తిరిగి చూసుకో. బైబిల్ తెలియజేస్తుంది, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలంటే మేలైనది చేపట్టండి. అనవసరమైన విషయాల వైపుకు వెళ్ళకండి. అనవసరమైన బోధల వైపుకు ఆకర్షించబడకండి. మీకు ప్రారంభంలో ఒకవేళ మీరు కొత్తగా ఈ రోజే ఈ మాటలు వింటున్నట్లయితే డే 1 శర్మను వినండి. ఈ బోధ కొరకు పోరాడండి. అపోస్తులుల బోధ, అవును, సత్యవాక్యమును సరిగ్గా దాని కొరకు నష్టమైన పర్వాలేదండి. ఈ పాత గుమ్మం సత్యవాక్యం మనకు నేర్పిస్తుంది. ఇది తప్ప వేరే నియమం లేదు. దేవుని దూతలు వచ్చి ఈనాడు బోధలు మారిపోయాయి. గమనించండి, ఆలోచించండి దేవుడు. అందుకే మన జీవితంలో సత్యం కొరకు నిలబడండి. ఒక మాట తెలుసు కదా, సత్యం అడుగు గడప దాటే వరకు అబద్ధం ఊరంతా చుట్టేసి వస్తుందంట. ఈనాడు అబద్ధమంతా పబ్లిసిటీ సత్యానికి లేదు. మీకు ఒక విషయం చెప్పనా, మీరు హైదరాబాద్ వాసులైతే మీకు ఈ సంగతి మీకు అర్థమవుతుంది. డూప్లికేట్ దానికి ఉన్నంత మార్కెటింగ్ షైన్ ఒరిజినల్ వాటికి లేవు. ఏది డూప్లికేట్ ఏది ఒరిజినల్ తెలియని రోజులలో మనం ఉన్నాం. విపులంగా వ్యాప్తి చెందుతుంది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం ప్రభువు మనతోనే మాట్లాడుతున్నాడు. ఒక్కటి, మొట్టమొదటిగా వాళ్ళు బాగు చేసింది గొర్రెల గుమ్మం. గొర్రెల గుమ్మం రక్షణకు సాదృశ్యం. ఇంకా రక్షణ లేకుండా నువ్వు ఉన్నావేమో. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. నేడే ప్రభువును ఒప్పుకొని నీ జీవితంలో రక్షణ కార్యం జరగాలి. రక్షించబడిన నీవు రెండవది ఆత్మలను సంపాదించాలి. మట్టి చేతులతో ప్రభు దగ్గరికి వెళ్ళడం కొరకు కాదు. గొర్రె పిల్లలను కనాలి. ఎన్ని పిల్లలను కన్నావు? మీకు అర్థమవుతుందా? దేవుడు అడిగాడు, దేవుడు అడుగుతున్నాడు, మరలా నిన్ను అడుగుతున్నాడు. ఈ మత్స్యపు గుమ్మం ఆత్మలను సంపాదించాలి. నీ జీవితాన్ని మాదిరిగా పెట్టుకొని, తెస్సలోనిక సంఘస్థులు వారి జీవితాలను మాదిరిగా పెట్టుకొని అనేకులను సంపాదించగలిగారు. దేవుడు బిడ్డలారా, ఇక మూడవది మనం చూస్తున్నాం, పాత గుమ్మం. సత్యం ఎప్పుడు గమనించండి, పరిస్థితులను బట్టి మారదు, ప్రభుత్వాలను బట్టి మారదు. సత్యం చూడండి, ఎన్నో మార్పులు జరుగుతున్నాయి లోకంలో. సత్యం కొరకు ఉండండి, సత్యం కొరకు నిలబడండి. మేలైన మార్గం ఏదో అది తెలుసుకోండి. ఇది కంటే ఇంకా మేలైన మార్గం ఏముందండి? అందుకే ఇంకా మీకు బైబిల్ చదవడం రాకపోతే నిర్ణయం తీసుకోండి. బైబిల్ చదివే టైం లేకపోతే ఒకవేళ మోసపోతామేమో. ఈనాడు బోధలు, మనుషులు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పే బోధలు కనబడడం లేదు. దేవుని బిడ్డలారా, సత్యం ప్రకటించబడడం లేదు. ఎందుకో తెలుసా? సత్యం చెప్తే మనుషులు ఉండరు. ఈనాడు మెయిన్ లైన్ మెగా చర్చెస్ ఏదైతే ఉన్నాయో, సత్యం ప్రకటిస్తే మనుషులు ఉండరు. ఆ సంగతి వాళ్ళకు కూడా తెలుసు. అవునండి, సత్యం ప్రకటిస్తే వాళ్ళు ఉండరు, ప్రజలు ఉండరు. ప్రజలు ఏంటండి? మిమ్మల్ని అమాయకులను చేసి సేవకులు మరి ముఖ్యముగా సత్యవాక్యాన్ని ప్రకటించకుండా కల్పనా కథల వైపు మీ భక్తి జీవితం. దేని బిడ్డలారా, పాత గుమ్మం నేర్పిస్తుంది. ఏమంటుందో తెలుసా? సత్యం కొరకు నిలబడండి. నీ వాక్యమే సత్యం. వాక్యం కొరకు నిలబడండి. టైం తీసుకోండి.
డివైన్ గ్రేస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకే ఒక మాట ఏంటంటే, దినములు చెడ్డవి, సమయాన్ని పోనివ్వకండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. బైబిల్ దగ్గర పెట్టుకోండి, వాక్యాన్ని స్టడీ చేయండి, తరువుగా స్టడీ చేయండి, దివారాత్రులు ధ్యానించండి. సమయమందును అసమయమందును వాక్యం తెలియకనే అబద్ధ బోధలకు వైపుకు మీరు ఆకర్షించబడతారు. వాక్యం తెలియకనే రాబో సంగతులు మీకు అర్థం కాకుండా భక్తిలో నిలబడలేరు. దేవుని గురించి వినండి, అనవసరమైన మాటలు ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టేసి దేవుని క్రీస్తు గురించిన వార్త వినుట ద్వారా సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, సత్యం మిమ్మల్ని నిలబెడుతుంది. కాబట్టి ఈ 3వ గుమ్మం మనకేం నేర్పిస్తుందంటే, సత్యవాక్యం కొరకు మీరు నిలబడాలి. వింటున్నారా? ఇక అదే 3వ అధ్యాయం 13వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నెహెమ్యా గ్రంథము, అందులోనే 3వ అధ్యాయం 13వ వచనం. లోయ ద్వారమును, ఏంటంట? ఏ గుమ్మం అది? లోయ గుమ్మం, వ్యాలీ గేట్. మీకు అర్థమవుతుందా? ఈ లోయ గుమ్మం ఇది శ్రమలకు సాదృశ్యం. 4వది, మొట్టమొదటి ఏం చూసాం? గొర్రెల గుమ్మం. 2 మత్స్యపు గుమ్మం. 3 పాత గుమ్మం. 4 లోయ గుమ్మం. ఈ లోయ గుమ్మం శ్రమలకు సాదృశ్యం. కీర్తనకాడైన దావీదు అంటాడు 23వ కీర్తన, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నీవు నాకు తోడై ఉన్నావు. విన్నారా? విశ్వాసి జీవితంలో గమనించండి, ఖచ్చితంగా శ్రమ గ్యారంటీ. నాకు శ్రమలు వద్దంటే, దెర్ ఈస్ నో క్రౌన్ వితౌట్ క్రాస్. క్రాస్ అంటే ఏంటి? శ్రమలేగా. దెర్ ఈస్ నో క్రౌన్ వితౌట్ క్రాస్. శ్రమలు ఖచ్చితంగా, మనము అనేకమైన శ్రమలను అనుభవించి ఆయన రాజ్యంలోనికి చేరాలి. ఈ 4వది, ఈ లోయ గుమ్మం మనకు నేర్పిస్తున్న విషయం ఏంటో తెలుసు దేవుని బిడ్డలారా? ఇది శ్రమలకు సాదృశ్యం, కష్టాలకు సాదృశ్యం. విశ్వాసి జీవితంలో కష్టాలు వస్తాయి, శ్రమ గ్యారంటీ. ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 16:24 వచనంలో, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపాలి. ఈనాడు బోధలు చూడండి, సిలువ వద్దు అంటున్నారు. సిలువ గ్యారంటీ. లోకంలో మీకు శ్రమ కలుగును, శ్రమ గ్యారంటీ. శ్రమలు లేకుండా మనకు మహిమ లేదు, కిరీటం లేదు. కాబట్టి ఈ లోయ గుమ్మ మనకి ఏం నేర్పిస్తుందో తెలుసా దేవుని బిడ్డలారా? విశ్వాస జీవితంలో శ్రమలు గ్యారంటీ. శ్రమలలో ఇంకొక మాట చెప్తాను, శ్రమ గ్యారంటీ అయినా ప్రభు మీకు తోడుగా ఉంటాడు. చూడండి ఫిలిప్పీ పత్రిక, మీరు ఒకసారి 1వ అధ్యాయం రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఒక మాట మీ కొరకు నేను చదువుతున్నాను, దయతో మీ భాగాన్ని కూడా మీరు చూడాలా. బైబిల్ తీసి ఫిలిప్పీలకు రాసిన పత్రిక దయతో మీరు చూడాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నేనే మీ కొరకు చదువుతున్నాను. 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. మరొకసారి చదవనా? క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. విన్నారు ఈ మాటలు? క్రీస్తునందు విశ్వాసం మాత్రమే కాదు, శ్రమ కూడా దేవుడు అనుగ్రహించాడు. అయితే మీకు ఒక శుభవార్త, మన తండ్రి, మన గురువు, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య అదే దారిలో వెళ్ళాడు. నీవు నేను ఆయన నడిచిన మార్గంలోనే వెళ్ళాలి. దెర్ ఇస్ నో క్రౌన్ వితౌట్ క్రాస్. కిరీటం ఊరికే రాదు, బహుమానం ఊరికే రాదు. ఈ లోయ గుమ్మం, కష్టాలలో ఉన్నప్పుడు నిలబడండి విశ్వాసాన్ని. ఎందుకు తెలుసా? ఈ కష్టాలలో మన పరమ తండ్రి లోకం ద్వేషించింది. కష్టాలు లేవు, శ్రమలు లేవు, వీటన్నింటిలో నుండి, ఇరుకులలో, ఇబ్బందులలో కూడా. అపొస్తలుల చరిత్ర మీరు చదవండి. అపొస్తలుడైన పౌలు అంటాడు, ఎన్నో శ్రమలు, మనం అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యం చేరుకోవాలి. వింటున్నారు దేని బట్ల? కాబట్టి శ్రమలు గ్యారంటీ. ఈ లోయ గుమ్మ మనకేం నేర్పిస్తుందంటే, ఇది శ్రమలకు సాదృశ్యం. 4వది. ఎన్ని విషయాలు చూసాం? 1 రక్షణ, 2
ఆత్మల సంపాదన. అంటే రక్షణ అంటే గొర్రెల గుమ్మం. 2 మత్స్యపు గుమ్మం, ఆత్మల సంపాదన. 3 ఏం చూసే మనము? పాత గుమ్మం, ఇది సత్యవాక్యానికి సూచన. 4 లోయ గుమ్మం. లోయ అంటే శ్రమలు. గాఢాంధకారపు లోయలో సంచరించిన శుభవార్త ఏంటో తెలుసా? ఇమ్మానుయేలైన దేవుడు నీకు తోడున్నాడు. మీకు ఒక విషయం చెప్తాను. మీరు అనుకోవచ్చు, అయ్యా మరి శ్రమ గ్యారంటీ, దాంట్లో అనుమానం ఏం లేదు. అయితే ఈ పట్టి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. వింటున్నారు? ఈ శ్రమలలో కూడా దేవుడు మీకు తోడుకుంటాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు శ్రమలలో కూడా దేవుడు, విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. శ్రమలలో వెనుదిరిగి వెళ్ళిపోవద్దు, లోకంలో కలిసిపోవద్దు. విశ్వాసంలో స్థిరంగా నిలబడు, దేవుడిని నడిపిస్తాడు. కాబట్టి శ్రమలు, నాకే ఎందుకు శ్రమలు వచ్చాయి? నీ జీవితం, నీ దశ మారిపోతుంది. జీవితాల్లో శ్రమలు ఎక్కువగా అనుభవించిన లాజరు ఎక్కడున్నాడు? ఏ శ్రమ లేని ధనవంతుడు ఎక్కడున్నాడు? మీరు ఆలోచించండి. శ్రమలు ఉంటాయి, శ్రమలు గ్యారంటీ, దాంట్లో అనుమానం లేదు దేవుని బిడ్డలారా. కాబట్టి శ్రమలలో కూడా కృంగిపోవద్దు. యేసయ్యకే అన్ని శ్రమలు వచ్చేసాయి. నీకు లోకం ద్వేషిస్తుంది, లోకం నిన్ను ప్రేమించదు, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. కాబట్టి విశ్వాసి జీవితములలో శ్రమలు, ఈ శ్రమల ద్వారా మనము ఈ అనేకముల శ్రమలను అనుభవించి దేవుని రాజ్యానికి మనం చేర్చబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవ, సర్వాధికారి, గొప్ప దేవుడా, మాట్లాడే మా దైవమా, ప్రార్థనలో ఆలకించువాడా, కెరూబుల మధ్య శెరుబుల మధ్య ఆశ్రయుడవైన మా గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, మాటతో సమస్తము చేయగలిగిన గొప్ప దేవుడునైనా నీకు స్తోత్రాలు. ఇదిగో ఇంతకాలం మీరు మాకు తోడుగా ఉండి, ఇన్ని రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభువా మీరు మా పక్షముగా ఉండి, ప్రతి కీడు నుండి మీరు మమ్మల్ని తప్పించిన విధానం కొరకు మీకు స్తోత్రాలు. మరొక తరుణం నీ సన్నిధిలో, నీ ప్రభువా నీ బిడ్డలముగా, నీ రక్తం ద్వారా విమోచించబడిన ప్రజలముగా నీ సన్నిధిలో మేము చేరి రావడానికి మీరు మా ఎడల చూపిన మహత్తరమైన కృపకై స్తోత్రాలు. చేరి వచ్చిన బిడ్డలందరినీ కృపలు జ్ఞాపకపరుచుకోనండి. ఆయా ప్రాంతాల నుండి ఈ ప్రాంతంలో ఏకభవిస్తున్న బిడ్డలు నీ కృపలు జ్ఞాపకపరుచుకోండి. బిడ్డల అక్కర్లు, బిడ్డల అవసరతలు నీకు తెలుసు నాయనా. మేము అడగక మునిపే మాకు అక్కరగా ఉన్నవేవో వాటన్నిటిని కూడా ప్రభు మీరు అనుగ్రహించగలిగిన దేవుడు అయినావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. తల్లి విరిచిన, తండ్రి మరచిన, విడవని ఎడబాయిన దేవా నీకు స్తోత్రాలు తెలియజేస్తూ, చేరవచ్చిన బిడ్డలందరినీ ఎన్నో భారాలు, ప్రయాసాలు, కష్టాలు, దుఃఖాలు, వేదన, చెప్పుకోలేని సమస్యలు, ఒంటరితనం, వీటన్నిటిలో బిడ్డలు నీ సన్నిధిలో చేరి వచ్చారు ప్రభు. నీ వాక్యం ద్వారా బిడ్డలు బలపరచండి. నీ మాటలు ప్రకటించబడుతూ ఉంటుండగానే వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగినట్లుగా మీరు చేయమని ప్రార్థిస్తుంటున్నాం. అవునయ్యా, నీ సన్నిధిలో ఉన్న వారిని ఎన్నడూ త్రోసివేసే దేవుడవు కాదు. నా యుద్ధకు వచ్చే వారిని ఎంత మాత్రమును త్రోసివేయని చెప్పావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. చేరవలసిన బిడ్డలందరినీ నీ కృపలో జ్ఞాపకపరుచుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరిని నీ కృపలో జ్ఞాపకపరుచుకోండి. వారి అక్కర్లు, వారి అవసరతలు మీరు తీర్చండి, వారిని మీరు బలపరచండి, విశ్వాసంలో మీరు స్థిరులుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ, ఈ చివరి రోజులలో మేము ఉంటుండగానైనా భక్తిలో ఎక్కడ బిడ్డలు రాజీ పడకుండా రోషం కలిగి, పౌరుషం కలిగి నీ కొరకు ప్రభా భక్తిలో తండ్రి ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ నీ కొరకు సాక్షులుగా నిలబడే కృపను, భాగ్యమును ప్రసాదించమని ప్రత్యేకమైన సమయంలో ప్రభా బిడ్డలందరినీ మరొకసారి చేతికి అప్పగించుకుంటున్నాం. ఈ రాత్రి కూడా ప్రభా మాతో మాట్లాడండి, ఇది ఆస్తిని మరుగుపరచండి. నాకు మాకు కావలసిన నీ జీవము గల మాటలు వినిపింపచేయమని ప్రతి హృదయాన్ని మీరు కదిలించండి. నీ వాక్యం ద్వారా సంధించండి, బలపరిచి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పెద్దగా చెప్దామండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించిన గాక.